ఇక్కడ వాస్తవంగా మనం గమనించినట్లయితే, చూసినట్లయితే ఈ యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయంలో భిన్నమైనటువంటి బోధలు చేసే వాళ్ళు కూడా ఉండారు. వెయ్యేళ్ళ పరిపాలన బోధించే వాళ్ళు ఈ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మరి ఇజ్రాయేలీలు గాని, చనిపోయినటువంటి వారు గాని, లేపబడటం గాని, ఇజ్రాయెల్ తిరిగి యెరూషలేముకి రావటం గాని, అది యేసుక్రీస్తు వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో జరుగుతుందని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 37 అధ్యాయము వాస్తవమైనటువంటి విషయం ఏంటి అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలని నేను తెలియపరుస్తున్నాను. వాస్తవంగా ఈ మాటను మనము చూసినట్లయితే నిజంగా దేవుడైనటువంటి యెహోవా కేవలము ఎండిపోయిన ఎముకలను గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ప్రజలను గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు? మరి నిజంగా ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలదా? ఏ విధంగా బ్రతకగలదా?